నమస్కారం. నేను చందు. ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమున్నాయో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుంధతి రాయ్ వాస్ అవార్డెడ్ ద పెన్ Pinter Prize 2024 on 27 June 2024. This annual award was set up in 2009 by English Pen in memory of Nobel laureate playwright Harold Pinter. Roy will receive the award in ceremony co-hosted by British Library on October 10. The prize is awarded annually to writer of outstanding literacy, merit resident in the United Kingdom and the Republic of Ireland or the Commonwealth. According to the Brand Finance Report 2024, Tata Group has retained its position as India's most valuable brand. Tata Group has a 9% growth in brand value to $28.6 billion. Infosys too retained the second spot on the list of most valuable Indian brands with a steady 9% growth in brand value, $14.2 billion. HDFC Group has ranked third with a valuation of $10.4 billion. The Union government has contributed $11,69,746 for the Hindi at UN. The project to expand the use of Hindi in the United Nations, the Hindi at UN project was launched in 2018. The objective of this is to enhance the public outreach of the United Nations in Hindi language and to spread greater awareness about global issues among millions of Hindi-speaking people around the world. The Central Railway has installed a floating solar plant of 10 megawatt power capacity in the Igatpuri Lake located in the Western Ghats. This is the first ever of its kind in Indian Railways. SBI చైర్మన్గా తొలి తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు సిఫారసు కేబినెట్ నియామకాల కమిటీదే తుది నిర్ణయం. జై హో భారత్ 17 ఏళ్ల నిరీక్షణకు తెర. రెండోసారి విశ్వ విజేతగా ఇండియా నిన్న గెలిచిరు. ఫైనల్లో సత్తా చాటిన కింగ్ కోహ్లీ. మరోసారి నిప్పులు చెరిగిన భారత బౌలర్లు. 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం. ఇక క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్. దేశంలో 2017-18 92 కోట్లుగా నమోదైన యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సమీకృత చెల్లింపుల సంస్థ లావాదేవీల సంఖ్య 2023-24 చివరికి ఎంత మొత్తానికి చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 13,100 crores. ఇది దేశవ్యాప్త డిజిటల్ లావాదేవీల్లో 46% వాటా భారతదేశాన్ని వెల్లడించింది. యూపీఐ లావాదేవీల్లో 86% వరకు ఫోన్పే, గూగుల్ పే పద్ధతుల్లోనే నమోదయ్యాయి. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? మే 15. ఏ సమాజంలోనైనా ప్రాథమిక వ్యవస్థ కుటుంబమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా కుటుంబాలను ప్రభావితం చేస్తున్న అంశాల పట్ల అందరికీ అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1993లో ఈ తేదీని అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా ప్రకటించింది. కుటుంబాలు, వాతావరణ మార్పులు అనేది ఈ ఏడాది దినోత్సవ నినాదం. విద్యార్థులను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా చదువుల పట్ల ఆసక్తి కలిగించే యుతోరి విద్యా విధానాన్ని చేపట్టిన ఏ దేశం విద్యారంగంలో అపూర్వ ఫలితాలను సాధిస్తుంది? జపాన్. నేను విన్నది మర్చిపోతాను, నేను చూసింది గుర్తుంచుకుంటాను, నేను చేసేదానిపై అవగాహన పెంచుకుంటాను అనే సూత్రం ఈ దేశ విద్యా విధానానికి వెన్నెముక. ఆచరణ ద్వారా అభ్యసనం అనే ఈ సూత్రం ఈ దేశంలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన PBLకు పునాది వేసింది. వర్డ్ ఆఫ్ ది డే అన్ఫాథోమబుల్. ఎనలేని, అంతులేని. ద అడ్జెక్టివ్ అన్ఫాథోమబుల్ describes something that is impossible to understand or to measure. It conveys the idea that something is so deep, complex, mysterious that it cannot be comprehended or grasped. Synonyms: mysterious, inexplicable. Antonyms: comprehensible, అండర్స్టాండబుల్. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. యూసేజ్
The depths of the ocean are so vast and the dark that they remain unfathomable to even most experienced marine biologists. The mathematicians' new theory was unfathomable to those without a deep understanding of advanced calculus and abstract కాన్సెప్ట్స్. ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.